తిరుమలలో రెండో రోజు సేవకైతే వెళ్తున్నానండి. ఇంక ఈ రోజంతా నాకు ఎలా గడిచిందో మీకు కూడా చూపిస్తా, వీడియో లాస్ట్ దాన్ని చూసేయండి. ఈ రోజు మాకు ఇచ్చిన టైమింగ్ వచ్చేసి 9 to 2 అయితే సేవ చేయాలి. ఇంక అందుకే వెళ్లే దారిలో టిఫిన్ చేద్దామని వెంగమామలకైతే వెళ్ళాము. ఇక్కడ ఎన్నో సార్లు మధ్యాహ్నం అలాగే ఈవినింగ్ తిని ఉంటా గానీ ఫస్ట్ టైం అయితే నేను మార్నింగ్ టిఫిన్ ట్రై చేస్తున్నా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా టిఫిన్ కూడా తినేసి సేవ చేయడానికి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న డ్రై ఫ్రూట్స్ గౌడౌన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంక అందుకే అక్కడికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక మా పార్టీకి మేమైతే డ్యూటీ చేసుకుంటున్నాము. ఇంకా మధ్యలో వీడియో క్లిప్స్ తీసుకుందామని ఫోన్ బయటికి తీసా. అక్కడ ఉన్న అన్న అయితే నా ఫోన్ అయితే లాగేశాడు. ఎందుకంటే వీడియోస్ అయితే తీయకూడదంట. నిన్న మనతో పాటు వచ్చిన సార్ అయితే ఫుల్ సపోర్ట్ చేశాడు వీడియో తీయడానికి. కానీ ఈ రోజు ఉన్న సార్ మాత్రం అస్సలు సపోర్ట్ చేయలేదు. ఇంకా అందుకే వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇంకా అక్కడి నుంచి నేరుగా గుడి దగ్గరికి అయితే వచ్చామా. ఇంకా గుడి దగ్గరికి వచ్చిన పాటనే స్వామివారిని అయితే మెరమనికి తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే స్వామివారిని ప్రతిరోజు మాడవీధుల్లో గుడి చుట్టూ అయితే తిప్పుతారు. ఇంకా అందుకే ఆ దృశ్యాన్ని చూద్దామని అక్కడే ఉన్నా. చూడడానికి ఎంత బాగుందంటే ఆ పల్లకిని మనం పట్టుకుంటే ఎంత బాగుంటుందో ఏమో అని కాసేపు ఆలోచించేసా. కట్ చేస్తే అదే రోజు ఈవినింగ్ నేనైతే ఎక్స్ట్రా డ్యూటీ లడ్డు కౌంటర్ లో వేయించుకున్నా. ఎందుకంటే నాకు అక్కడ తెలిసిన అన్న ఉన్నాడు. ఇంకా అందుకే అన్న దగ్గర సేవ చేద్దామని వెళ్తున్నాం. తెలిసిన విషయమే కదా, లడ్డు కౌంటర్ లో కూడా వీడియోస్ అయితే తీయనిరు. ఇంకంతా డ్యూటీ కంప్లీట్ చేసుకుని రిటర్న్ రూమ్ కి వెళ్లే లోపలైతే టైం వచ్చేసి 3 అవుతుంది. చూసారు కదా, మా రెండో రోజు సేవ అయితే టైం తెలియకుండానే అలా గడిచిపోయింది. మీరు మాత్రం వెళ్లే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మిగతా విషయాలన్నీ మూడో రోజు సేవ చేసుకుంటూ మాట్లాడుకుందాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.